రీసెంట్‌గా కరెంట్ బిల్లుకి సంబంధించి ఒక న్యూస్ అయితే రన్ అవుతూ ఉంది గదా! అది మీ అందరికీ తెలుసు. ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ప్రకారంగా మన ఏ థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగించి మనం బీబీపీఎస్ సర్వీస్ ద్వారా యూజ్ చేసి మనం కరెంట్ బిల్స్ అయితే పే చేయలేమనమాట. అంటే ఫోన్‌పే గానీ, గూగుల్ పే గానీ, లేదంటే పేటీఎమ్, అమెజాన్ పే ఇలాంటివన్నీ ఉన్నాయి కదా! ఇలాంటి యాప్స్‌ని మనం యూజ్ చేసి అయితే మనం కరెంట్ బిల్ అనేది పే చేయలేము. ఇంతకుముందు ఏంటంటే మనం చాలా సింపుల్‌గా సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసి చేసేసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడైతే అవ్వదనమాట. మరి ఇప్పుడు బిల్లు ఏ విధంగా మనం పే చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు చాలామంది. ఇక్కడ మీరు గమనించవలసింది మనం ఫోన్‌పే, గూగుల్ పే ఈ యాప్స్‌ని అయితే మనం ఉపయోగించి యూపీఐ అడ్రెస్ ద్వారా గానీ, లేదంటే మనం పేమెంట్ అనేది చేయొచ్చు. కాకపోతే ఆ యాప్‌లోకెళ్ళి డైరెక్ట్‌గా మీరైతే చేయలేరనమాట. మనం డైరెక్ట్‌గా అఫీషియల్ యాప్స్‌ని గానీ, లేదంటే డైరెక్ట్‌గా అఫీషియల్ లింక్స్ డైరెక్ట్‌గా వెబ్‌సైట్‌లోకి వెళ్ళి మనం అయితే చేయవలసి ఉంటది. అంటే ఏపీఈపీడీసీఎల్‌కి ఉందనుకోండి ప్రెజెంటు, ఆ సైట్‌లోకి వెళ్ళి అయితే మనం కట్టాలి. అలాగే ఎస్పీడీసీఎల్ అయితే ఆ సైట్‌లోకి వెళ్ళి కట్టాలి. దానికి సంబంధించిన యాప్స్ మీకు సెపరేట్‌గా దొరుకుతాయి. ప్లే స్టోర్‌లో అయితే ఉంటాయన్నమాట. అది మీరు ఇన్‌స్టాల్ చేసుకోండి. మీ కరెంట్ బిల్లు ఏ సంస్థకు చెందిందనేది అక్కడ చూసుకొని మీ బిల్లు మీద అయితే ఉంటది. ఆ యాప్‌ని మీరు ఇన్‌స్టాల్ చేసుకొని ఫోన్‌లోని చేసుకోవచ్చు. అలాగే మీరు వెబ్‌సైట్‌లోకి వెళ్ళి కూడా చేసుకోవచ్చు. మాక్సిమం ఫోన్‌లో కంటే నేను సిస్టమ్‌లో చేయమని చెప్తాను. ఎందుకంటే పేమెంట్ కట్టేటప్పుడు అది కొన్ని ఫెయిల్డ్ అవ్వడం ఇష్యూస్ అనేది చాలా వస్తాయన్నమాట మొబైల్‌లో. కాబట్టి సిస్టమ్ అయితే యూజ్ చేయండి. ఇక సీఎస్‌సీ ఉన్నవారైతే మీ అందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన మనం 3 బిల్స్ అయితే కట్టుకోవచ్చనమాట. ఒకటి వెస్టర్న్ పవర్ కట్టుకోవచ్చు. నెక్స్ట్ సౌత్ పవర్, నెక్స్ట్ సెంట్రల్ పవర్ అనమాట. ఈ మూడిట్లికి మనం పే అయితే చేసుకోవచ్చు. మీరు సీఎస్‌సీలో పే చేసిన కరెంట్ బిల్స్‌కైతే మన కమిషన్ అనేది రాదనమాట. ఇంకా రూ. 1, రూ. 2 అయితే మనకి ఎక్స్‌ట్రా కట్ అవుతది. అది మనం కస్టమర్ దగ్గర నుంచి ఒక బిల్‌కి రూ. 5 ఎంతో తీసుకుంటూ ఉన్నారు కదా! ఆ విధంగా అయితే మనం తీసుకోవాల్సిందే. ఓకేనా? అయితే మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో మీకు లింక్స్ అన్నీ కూడా పెడతాను. మీకు ఆ లింక్స్ డైరెక్ట్‌గా పేమెంట్ ఆప్షన్‌లోకి అయితే తీసుకెళ్తదనమాట. అంటే డైరెక్ట్‌గా సర్వీస్ నెంబర్ అడిగే పేజ్‌కి అయితే తీసుకెళ్తది. అక్కడి నుంచి మీరు ఎంటర్ చేసి మీరైతే బిల్ డెస్క్ నుంచి కానీ, మీరు ఈ యూపీఐ గానీ ఇవన్నీ కూడా యూజ్ చేసి మీరైతే పేమెంట్ అనేది చేసుకోవచ్చు. చిన్న డెమో కూడా చూపిస్తాను చూడండి. ఇంకా ఈ ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ రూల్స్ ఏదైతే తీసుకొచ్చి ఉందో ఈ ఫోన్‌పే, గూగుల్ పే ఈ యాప్స్ నుంచి మన కరెంట్ బిల్లు కట్టుకునే సదుపాయం తీసేసిన కారణంగా మీకు మంచిదా? చెడ్డదా? మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీకు ఈ వీడియో కింద డైరెక్ట్ లింక్స్ వరుసగా రాసి పెట్టాను. ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ మనం ఏపీఈపీడీసీఎల్‌కి సంబంధించింది చూస్తే ఇక్కడ వితౌట్ లాగిన్ అనమాట. మనం ఎటువంటి అకౌంట్ క్రియేట్ చేయకుండా మనం పేమెంట్ అయితే చేయొచ్చు. ఇక్కడ చూడండి క్లిక్ హియర్ టు పే అని చెప్పేసి ఉంది కదా! దీని మీద మీరు క్లిక్ చేసుకుంటారు. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ మీ సర్వీస్ నెంబర్ అంటే బిల్లు మీద ఉంటదనమాట. మీకు డెమో కావాలంటే ఇక్కడ బిల్లు మీద ఈ విధంగా ఉంటదని చెప్పేసి చూపిస్తారు. 11 సీరియల్ దగ్గర నుంచి ఫస్ట్ నుంచి కూడా మొత్తం ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసి ఇక్కడ ఉన్నది క్యాప్చాని ప్లస్ చేసి ఇక్కడ ఇచ్చేసి సబ్మిట్ చేయండి. మనం సబ్మిట్ చేయగానే కాసేపు లోడింగ్ తీసుకొని ఆ బిల్లు మీద ఉన్న అంటే ఎవరి పేరు మీద ఉందనేది మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు అమౌంట్ మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అది మీకు ఈ నెల బిల్లు ఎంత వచ్చింది అనేది. కావాలంటే ఇక్కడ మీరు అడ్వాన్స్గా కూడా కట్టుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు బిల్లు నాకు ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇక్కడ 0 చూపిస్తూ ఉంది. ఎందుకంటే బిల్లు ఇంకా తీయలేదు కాబట్టి ఈ నెల. ఇప్పుడు నేను కావాలనుకుంటే ఒక 200 పే చేసుకోవచ్చు అడ్వాన్స్గా. వచ్చే నెలలో బిల్లు మళ్ళీ తీస్తారు కదా, అందులో కట్ అయిపోద్ది అనమాట. కావాలంటే అలా ఎవరో కట్టరు మ్యాక్సిమము. ఆ నెల ఎప్పుడైతే బిల్ తీసారో ఆ బిల్ అయితే ఇక్కడ మీకు చూపిస్తూ ఉంటుంది. నేను ఒక రూ. 10 అయితే ఎంట్రీ చేశాను జస్ట్ మీకు చూపించడం కోసం. ఆ బిల్లు మీకు మామూలుగా ఫిట్స్ అవుతుంది ఎంత అమౌంట్ వచ్చింది అనేది. చూసుకున్న తర్వాత ఇక్కడ మీకు క్లిక్ టు పే అని చెప్పేసి ఉంది కదా, దీని మీద మీరు క్లిక్ చేసుకుంటారు. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఒక పాపప్ అయితే వస్తుంది. ఆ పాపప్ని మీరు క్లోజ్ చేస్తే మీకు ఈ కింద పేటీఎం, బిల్ డెస్క్ 2 అయితే కనిపిస్తాయి అన్నమాట. బిల్ డెస్క్ని అయితే మీరు ఎంచుకోండి, ఏదైనా పర్వాలేదు మీ ఇష్టం అది. ఇక్కడ ఆర్ యూ ష్యూర్ వాంట్ రూ. 10 పే చేయమంటారా అని చెప్పేసి అడుగుతుంది. ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు డైరెక్ట్గా పేమెంట్ ఆప్షన్లోకి అయితే తీసుకెళ్తుంది అనమాట. ఇక్కడ క్యూఆర్ కోడ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి, లేదంటే ఏదైనా మీరు యూపీఐ కానీ గూగుల్ పే కానీ ఏదైనా సరే ఇక్కడ ఉందన్నమాట. నేనైతే ఫోన్పేని అయితే యూజ్ చేసి జస్ట్ నేను నా యూపీఐ ఐడి ఇస్తాను. యూపీఐ అడ్రస్ ఇచ్చిన తర్వాత మేక్ పేమెంట్, తర్వాత ఇక్కడ ప్రొసీడ్ విత్ పేమెంట్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఫోన్పేలో ఒక లింక్ అయితే వస్తుంది కదా, డైరెక్ట్గా నేను పే అయితే చేస్తున్నాను. అంటే జస్ట్ మీకు
ఏదో చూపించడం కోసం ఒక రూ. 10 అయితే అడ్వాన్స్గా నేను పే చేసి చూపిస్తాను. బిల్లు మీకు ఏ విధంగా పే చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ చూడండి, నాకు ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అయింది రూ. 10. ఇక్కడ మనకి ఈ విధంగా బిల్ అయితే వస్తుంది అనమాట, మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకేనండి, ఇది బిల్లు కావాలంటే ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. డైరెక్ట్గా మీరు ప్రింట్ అయితే తీసేసుకోవచ్చు. ఇక్కడ నుంచి నేనైతే సేవ్ చేస్తున్నాను. ఒకే పేపర్ మీద ఒక్కొక్క బిల్ ఇవ్వడం అంటే పేపర్స్ వేస్ట్ అవుతాయి కాబట్టి ఇక్కడ సైజ్ అనేది తగ్గించుకోండి, ఇక్కడ స్కేల్ తగ్గించుకోండి. జస్ట్ మీరు 40 పెట్టుకుంటే ఒక A4 షీట్లో ఒక 3 అయితే తీసుకోవచ్చు అనమాట. ఓకేనండి, ఆ విధంగా మళ్ళీ అదే పేపర్ పెట్టి మళ్ళీ కట్ చేసి మళ్ళీ తీసుకొని అలా చేసుకోవచ్చు. బిల్ తీసే పద్ధతి అయితే అదనమాట. ఇంకా APSPDCL ఎవరైనా ఈ సంస్థ తాలూకా కరెంట్ బిల్స్ ఏమైనా ఉంటే కనుక ఇది బిల్ డెస్క్ ఏపీ ఆన్లైన్ అని చెప్పేసి 2 ఉంటుంది అనమాట. రెండిట్లో ఏది సెలెక్ట్ చేసుకున్నా పర్వాలేదు. బిల్ డెస్క్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. తర్వాత ఇక్కడ మీకు సర్వీస్ నెంబర్ అయితే అడుగుతుంది అనమాట. అంటే కరెంట్ బిల్ మీద ఉన్న నెంబర్ ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేశారనుకోండి, పేమెంట్ ఎంత అనేది డీటెయిల్స్ క్లియర్గా చూపిస్తుంది. తర్వాత నుంచి ఇప్పుడు ఎలాగైతే పేమెంట్ చేశానో సేమ్ అదే ప్రాసెస్లో మీరైతే ఇక్కడ పేమెంట్ అనేది చేసుకోవచ్చు. అలాగే మీకు సెంట్రల్ పవర్కి సంబంధించిన ఇది లింక్ అనమాట. డైరెక్ట్గా నేను లింక్స్ డైరెక్ట్గా మీకు ఈ పేజ్లో రావడానికి పెట్టాను. అది మీరు క్లిక్ చేసుకుంటే మీరు డైరెక్ట్గా పేమెంట్ అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ సర్వీస్ నెంబర్ ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేశారనుకోండి, అది కూడా మీకు సేమ్ ఇదే ప్రాసెస్ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ సిఎస్సికి సంబంధించిన సిఎస్సిలో ఏ విధంగా చేస్తారు చాలామంది అడుగుతూ ఉన్నారు. ఇక్కడ పైన మీకు స్క్రోలింగ్ అయితే అవుతూ ఉంటుంది కదా, ఇక్కడ మీకు అవుతూ ఉంటాయి. ఇలాగ మీరు మౌస్తో ఇలా స్క్రోలింగ్ చేసుకుంటే ఇవన్నీ కూడా ఐకాన్స్ కనిపిస్తూ ఉంటాయి. లేదనుకుంటే ఇక్కడ సర్చ్ బార్లో ELE అని చెప్పేసి మీరు టైప్ చేసినా మీకు ఇందులో వస్తాయి అన్నమాట. ఇక్కడ చూడవచ్చు APPDCL బిల్ పేమెంట్ అని చెప్పేసి. లేదంటే మీకు ఈ పైన ఎలక్ట్రిసిటీ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది, దీన్ని క్లిక్ చేసినా మీరు ఇదే పేజీలోకి అయితే వస్తారనమాట. ఓకేనండి, తర్వాత ఇక్కడ బిల్ పేమెంట్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకుంటారు. క్లిక్ చేసుకున్న తర్వాత అయితే ఇక్కడ మీకు సర్చ్ సింబల్ అయితే ఒకటి కనిపిస్తూ ఉంటుంది, దాని మీద మీరు ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ సెలెక్ట్ స్టేట్ అని చెప్పేసి వచ్చింది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, లేదంటే తెలంగాణ అనమాట. తెలంగాణకు సంబంధించింది అయితే సిఎస్సిలో బిల్స్ ఏం పే చేయలేరండి, ఫస్ట్ నుంచి లేదనమాట. ఇది మరి త్వరలో అప్డేట్ ఇస్తారేమో చూడాలి. అయితే నేను ఆంధ్రప్రదేశ్ని సెలెక్ట్ చేస్తున్నాను. మనకు 3 అయితే ఉన్నాయన్నమాట. ఇందులో APPDCL కట్టుకోవచ్చు, SPDCL కట్టుకోవచ్చు, అలాగే సెంట్రల్ పవర్కి సంబంధించింది కూడా మీరైతే కట్టుకోవచ్చు అనమాట. ఇందులో మీరు జస్ట్ ఇలా క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ CA నెంబర్ అడుగుతుంది. CA నెంబర్ అంటే ఇప్పుడు కరెంట్ బిల్ మీద ఉన్న నెంబర్ అనమాట. ఆ బిల్ ఇచ్చేసి ఇక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చేస్తారు. ఫోన్ నెంబరు కస్టమర్తో ఇవ్వండి, లేదంటే అన్ని 9 కూడా వేసినా ప్రాబ్లం అయితే ఉండదు. మ్యాక్సిమం అలా అయితే అవ్వద్దు. కస్టమర్ బిల్లు ఏదైతే ఉందో వాళ్ళ తాలూకు ఫోన్ నెంబరు వాళ్ళ దగ్గర ఉన్నది ప్రెజెంట్ అయితే అవ్వచ్చు. నేను మొత్తాన్ని ఇచ్చాను, జస్ట్ ఫెచ్ బిల్ అని చెప్పేసి కొట్టాం అనుకోండి, మీకు బిల్లు ఎంత వచ్చింది అనేది మొత్తం కనిపిస్తుంది అనమాట. అంటే స్టిల్ ఈ రోజు వరకు బిల్లు ఎంత ఉందనేది ఇక్కడ మీకు చూపిస్తుంది మొత్తం అంతా. కింద మీకు వ్యాలెట్ పిన్ అడుగుతుంది, వ్యాలెట్ పిన్ ఇచ్చేసి సబ్మిట్ చేశారనుకోండి పే అయిపోద్ది అనమాట. తర్వాత రిసిప్ట్ వస్తుంది, మీరు డైరెక్ట్గా ప్రింట్అవుట్ అయితే ఇచ్చేసుకోవచ్చు. అలాగే మీకు ఇక్కడ APSPDCL ఉంది, అలాగే CA నెంబరు మొబైల్ నెంబర్ ఇస్తారు. తర్వాత ఫెచ్ డీటెయిల్స్ కొడితే ఆ పేరు ఇవన్నీ ఎవరి పేరు మీద ఉందో అవన్నీ డీటెయిల్స్ వస్తాయి. అలాగే ఇక్కడ సెంట్రల్ పవర్కి సంబంధించింది. ఇలా అయితే మీరు బిల్స్ అయితే సిఎస్సిలో కొట్టుకోవచ్చు. బట్ నేను ఓన్గా చేసుకుంటాను, ఓన్గా కొట్టుకుంటాను అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా వెబ్సైట్లోకి కానీ, లేదంటే వీటికి సంబంధించిన అఫీషియల్ యాప్స్ అయితే ఉంటాయి ప్లేస్టోర్లో, దాంట్లోకి వెళ్ళి మీరు ఇన్స్టాల్ చేసుకొని అలాగైతే మీరు పే చేసుకోవచ్చు. బట్ ఏంటంటే డైరెక్ట్గా మీరు ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ వెళ్ళి ఇప్పుడు చేయడానికి అయితే లేదు. ఇంతకుముందు క్రెడిట్ కార్డ్స్లో రివార్డ్స్ పాయింట్ ఇవన్నీ కూడా యూజ్ చేసేవారు, కానీ బట్ ఇప్పుడు అవి ఏం లేవు కాబట్టి డైరెక్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఈ విధంగా బిల్ అయితే పే చేసుకోవచ్చు. ఓకేనా. సిఎస్సిలో కమిషన్ ఏమైనా వస్తుందా అని అడుగుతారు కదా, కమిషన్ అయితే ఏం రాదండి. జస్ట్ మీరు బిల్లుకి ఒక 5 రూపీస్ ఎంత తీసుకుంటున్నారు కదా, ఆ విధంగా అయితే మనం కస్టమర్ దగ్గర నుంచి తీసుకోవడమే. అది జస్ట్ సర్వీస్ ఛార్జ్ కోసం అంతే, అంతకంటే ఏం కాదు. ఇంకా ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.